మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరం కానుంది. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదములు, మొత్తం 9 పాదములు మిథున రాశిలోకి వస్తాయి. ఇన్కేస్ మీ జన్మ నక్షత్రం ఏంటో మీకు తెలియకపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న అక్షరాలతో మీ వ్యవహారనామం మొదలవుతున్నట్లయితే అప్పుడు కూడా ఈ ఫలితాలను మీకు అన్వయించుకోవచ్చు. ఇప్పుడు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 14 అయితే వ్యయం 2, రాజపూజ్యం 4 అయితే అవమానం 3. సో 2 కూడా భేషుగ్గా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మిథున రాశి వారికి 2025 ఒక ప్రత్యేకమైన సంవత్సరం కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడిన కష్టాలు, నష్టాలు, మీరు అనుభవించిన మానసిక, శారీరక మరియు ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ముగియబోతున్నాయి. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణ మీ చంద్రరాశి ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియో చివరిలో మీరు ఈ సంవత్సరాన్ని మరింత శుభప్రదంగా చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా తెలియజేస్తాను. ఇది ఈ రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతున్న గోచార ఫలం. ఇందులో మీరు 4 గ్రహాలు మాత్రమే చూడగలరు. ఒకటి గురువు, శనీశ్వరుడు, రాహువు మరియు కేతు. గురువు, శని, రాహు మరియు కేతువు ఈ 4 గ్రహాలే మీ జీవితాన్ని 80% వరకు ప్రభావితం చేసే ముఖ్యమైన గ్రహాలు. మీ జీవితంలో జరిగే 80% సంఘటనలు ఈ 4 గ్రహాల గోచారం వల్లే సంభవిస్తాయి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు ఒక రాశిలో చాలా కాలం ఉంటాయి, ఎక్కువ కాలం ఉంటాయి. శనిదేవుడు 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు 18 నెలలు, ఇంకా గురువుగారు 13 నెలల పాటు ఒక రాశిలో సంచరిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే, ఒక సమస్య ముగియగానే మరొక సమస్య మొదలవుతుందంటే దానికి కారణం ఈ 4 గ్రహాల గోచారమే. అలాగే మీ జీవితంలో వరుసగా మంచి విజయాలు అందుకుంటున్నారు, మంచి ఫేజ్ నడుస్తుంది, పట్టిందల్లా బంగారు పోతుంది, బిజినెస్లో 2-3 సంవత్సరాలుగా అంత ప్రాఫిట్సే వస్తున్నాయి, ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నా సరే దానికి అర్థం ఏంటంటే ఈ 4 గ్రహాలు మీకు, లేదా ఈ 4 గ్రహాలలో ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఈ 4 గ్రహాలు మీకు ఏమి ఇవ్వబోతున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ కేవలం గురువు గారు మాత్రమే రాశి మారారు. శని, రాహువు, కేతువు రాశి మారలేదు. అయితే ఈ సంవత్సరం 4 గ్రహాలు కూడా రాశి మారుతున్నాయి. మొట్టమొదటి మార్పు శనీశ్వరుడితో మొదలవుతుంది. ఆయన మీ అదృష్ట స్థానంలో ఉన్నారు. మార్చి 29న శని 10వ స్థానానికి మారుతారు, అంటే మీన రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ శని భాగ్య మరియు కర్మస్థానానికి అధిపతిగా లాభస్థానంలో ఉంటారు. అలాగే మీ రాశి అధిపతి అయిన బుధుడి యొక్క రాశి అయిన కన్యా రాశిపై శని యొక్క దృష్టి పడుతుంది. అలాగే కేంద్ర స్థానంలో ఉండి శని కేంద్ర స్థానంపై ఆయన దృష్టి సారిస్తారు. మీరు కొత్త ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయం. ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదా స్థలం కొనుక్కోవాలనుకున్నా కూడా ఇది అనుకూలమైన సమయమే. మీరు మీ ఇంటిని విస్తరించుకోవాలనుకుంటే, ఇంటిని పునరుద్ధరించుకోవాలి, రిపేర్ చేసుకోవాలి, లేదా ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి, ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి అనుకుంటే ఈ పనులన్నీ చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. శనిగారి దృష్టి 7వ స్థానంపై ఉంది కాబట్టి వివాహానికి సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీకు ఆల్రెడీ పెళ్ళై ఉంటే వైవాహిక జీవితంలో మళ్ళీ సంతోషం నెలకొంటుంది. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అలాగే పార్ట్నర్స్తో కలిసి వ్యాపారం చేయడానికి ఇది చాలా చాలా మంచి సమయం. మార్చి 29 తర్వాత మిథున రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ గురువుగారి సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు. ఎందుకంటే గురువుగారు 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానంలో గురువుగారు ఉండడం అంత మంచిది కాదు. శారీరక బాధలు, అనవసరమైన ఖర్చులు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు, విదేశీ వ్యాపారంలో సమస్యలు, బిజినెస్ మందగించడం, విదేశాలకు వెళ్లడంలో ఇబ్బందులు, అప్పులు పెరగడం, ఆరోగ్యం క్షీణించడం, ఇలాంటి సమస్యలని గురువుగారి వల్ల మీకు కలిగి ఉండొచ్చు. కానీ ఈ సంవత్సరం మే 14 తర్వాత గురువుగారు రాశి మారుతున్నారు. ఆయన రాశి మారగానే మీ జీవితంలో గురువు గారి వల్ల ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయం ఏం అర్థం చేసుకోవాలంటే, రాశి స్థానంలో, మిథున స్థానంలో గురువు గారు కేవలం 5 నెలలు మాత్రమే సంచరిస్తారు. అంటే ఒక రాశిలో 13 నెలల పాటు సంచరించాల్సిన గురువు గారు 5 నెలలు మాత్రమే సంచరిస్తున్నారంటే ఆయన అతిచార దిశలో ఉంటారు. అంటే సాధారణంగా ఆయన వెళ్లే వేగం కంటే కూడా మరింత ఎక్కువ వేగంతో ఆయన కదులుతూ ఉంటారు. మే 14న ఎక్కడికి వస్తారు, అక్టోబర్ 18 వెళ్ళిపోతారు. అంటే 5 నెలల్లోనే రాశి మారిపోతుంది. గురువు అతిచారంలో ఉన్నప్పుడు, అంటే సాధారణంగా కంటే చాలా ఎక్కువ వేగంతో కదులుతున్నప్పుడు ఆయన తన ఫలితాలను కూడా చాలా వేగంగా, చాలా ఫాస్ట్గా ఇస్తారు. ఇక్కడ గురువు గారి దృష్టి 5వ, 7వ మరియు 9వ స్థానాలపై ఉంటుంది. గురువు దృష్టిలో అమృతం ఉంటుంది అంటారు. గురువు ఏ స్థానంపై దృష్టి పెడితే ఆ స్థానం గంగాజలంలా పవిత్రమవుతుంది అంటారు. ఆ స్థానానికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ మీకు లభిస్తాయి. 5వ స్థానంపై దృష్టి ఉంది కాబట్టి సంతానం కావాలనుకునే వాళ్ళు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం మీకు సంతానం కలిగే అవకాశం చాలా బలంగా ఉంది.
అలాగే సంతాన సుఖం ఉందంటే మీకు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు పరీక్షల్లో బాగా పాస్ అవుతారు. ఇంకా ఎదిగిన పిల్లలు ఉంటే వారికి మంచి జాబ్స్ వస్తాయి. అలాగే 5వ స్థానం విద్యకి కూడా సంబంధించింది. విద్యారంగం మరియు సృజనాత్మక రంగంతో సంబంధం ఉన్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఈ గోచార కాలంలో మీరు విహారయాత్రలకు మరియు పర్యాటక ప్రదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులకు ప్రత్యేకించి చాలా అనుకూలంగా ఉంది. గురువు జ్ఞానానికి కారకుడు, మీ జ్ఞానం పెరుగుతుంది. శనిదేవుడు మీ శ్రమించే సామర్థ్యాన్ని పెంచుతాడు. శనిదేవుడు 10వ స్థానంపై ఉండి విద్యార్థుల మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి విద్యార్థులకు వృత్తిని ఏర్పరచుకోవడానికి లేదా ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంది. సో ఈ విధంగా శని గురువు ఇద్దరు కూడా విద్యార్థులకు, కెరీర్లో ఉన్న వారికి చాలా మంచి ఫలితాలను అందజేస్తున్నారు. అలాగే గురువు గారి దృష్టి 7వ స్థానంపై కూడా ఉంది. అంటే మీ వ్యాపారం చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి తొందరగా అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం ఎదుగుతున్న వారికి మంచి భాగస్వామి దొరుకుతాడు. అలాగే మీ రోజువారీ ఆదాయం వేగంగా పెరుగుతుంది. మీ మనస్సులో ఆనందంగా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కూడా జరగవచ్చు. ఇవన్నీ మీకు గురువు గారు ఇచ్చే మంచి ఫలితాలు. అలాగే ఇక్కడ 3వ ముఖ్యమైన మార్పు అయిన రాహు యొక్క రాశి పరివర్తన గురించి మాట్లాడుకుంటే, రాహు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నారు. మీనరాశిలో సంచరించడం వల్ల రాహు మీకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోయారు ఇప్పటివరకు. కానీ మే 29న ఆయన 9వ స్థానానికి వెళ్తారు. ఇక్కడ తన స్నేహితుడైన శని రాశిలో ఉంటారు కాబట్టి, త్రికోణ స్థానంలో ఉంటారు కాబట్టి రాహు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తారు. శని, రాహు ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మిత్రులు. శని 9వ స్థానానికి అధిపతి, రాహు 9వ స్థానంలో ఉంటాడు కాబట్టి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా రాహు 3వ స్థానంపై దృష్టి సారిస్తారు కాబట్టి ఆయన మీ ఇంట్యూజన్, మీ 6th సెన్స్ని, మీ అంతర్దృష్టిని పెంచుతారు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు, అది కరెక్ట్ అవుతుందన్నమాట. అట్లాగా. అలాగే రాహువు వాక్కుకి అధిపతి, బాగా మాట్లాడతారు, డిప్లొమాటిక్గా మాట్లాడతారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడి ఎవరితో ఏ పనులు చేయించుకోవాలో ఈ సంవత్సరం మీకు బాగా తెలుస్తుంది. రాహువు మే 29 తర్వాత మీకు యోగా, ధ్యానం లేదా ఆధ్యాత్మికత లాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ని పెంచుతారు. మీరు కొంచెం సమయం కేటాయించి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది, లేదా గుడికి వెళ్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఈ సంవత్సరం మీకు చాలా బలంగా కలుగుతుంది. మీ ఇంట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీరు ముందుగానే ఊహించగలుగుతారు. ఎందుకంటే 3వ స్థానంలో కేతువు ఉన్నాడు, రాహు దృష్టి కూడా ఉంటుంది. కేతువు మరియు రాహు ఇద్దరు కూడా ఇంట్యూజన్ని పెంచే గ్రహాలు. మీకు డెసిషన్ మేకింగ్ పవర్ పెరుగుతుంది. మీరు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ ఆలోచన మరియు అవగాహన సామర్థ్యం కూడా పెరుగుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. రాహు 5వ స్థానంపై దృష్టి సారిస్తున్నారు. 5వ స్థానంపై గురువు దృష్టి కూడా ఉంది కాబట్టి ఇద్దరు కూడా కలిసి మీకు రాహువు మరియు గురువుల డబుల్ ట్రాన్సిట్ ప్రభావం ఉంటుంది. కాబట్టి సంతానం కలిగే అవకాశాలు చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. శృంగారం, అలాగే షేర్ మార్కెట్, అలాగే ఇతర మార్కెట్లకు సంబంధించి మీకు చాలా చాలా అనుకూలమైన సమయం ఇది. అలాగే ఇక కేతు సంగతి చూసుకుంటే ఆయన 3వ స్థానంలోకి సంచరించినప్పుడు మీతో ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కాబట్టి మే 29 తర్వాత మీకు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అది వ్యాపార పర్యటన కావచ్చు, అధికారిక పర్యటన కావచ్చు, చిన్న చిన్న ప్రయాణాలు కావచ్చు, లేదా మీ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి రావచ్చు. మొత్తానికి ఏదో రకంగా ఈ సంవత్సరం అయితే మీరు ప్రయాణాలు బాగా చేస్తారు. ఇక పరిహారాల సంగతికి వస్తే, మీ జన్మకుండల్లో శని, రాహు, కేతువు బలహీనంగా ఉంటే, లేదా మీ జీవితంలో శని, రాహు, కేతుల మహాదశ లేదా అంతర్దశ నడుస్తుంటే మీరు ప్రతి శనివారం రాహు, కేతు, శని యొక్క బీజమంత్రాలను పఠించండి. అలాగే సన్సెట్ తర్వాత, సూర్యాస్తమైన తర్వాత ఆఫ్టర్ 5 or 6 వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. వీటికి నివాసం ఉండదు, ఆహారం దొరకదు. అలాంటి కుక్కలకి మీరు ఆహారం ఇస్తే శని, రాహు, కేతువు సంతోషిస్తారు. వారి వల్ల మీపై ఏమైనా చెడు ప్రభావం ఉంటే అది ఇకపై మీ మీద ఉండదు. ఇది చాలా ప్రభావవంతమైన ఎఫెక్టివ్ స్ట్రాంగ్ పరిహారం. ఈ పరిహారం చేసి చూడండి. మీ జీవితంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మీరే చూస్తారు. థ్యాంక్ యూ. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. నమస్కారం.